వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోసిస్టర్స్టీ. సో ఇవాళ బ్లాగ్లో మనం చికెన్ బిర్యానీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. సో మనము ఇవాళ పుదీనా హోమ్ గ్రోన్ పుదీనా యూజ్ చేస్తాము. చాలా మంచి స్మెల్ వస్తుంది. సో ఇదంతా పుదీనానే అన్నమాట. సో ఇంత పుదీనా తీసుకున్నాను అనమాట నేను బిర్యానీ కోసము. అది వాష్ చేసుకున్నాను. నేను ఇలా లీవ్స్ అన్నీ గిలుకుంటున్నాను. చికెన్ బిర్యానీ కోసం నేను 1 kg చికెన్ తీసుకున్నాను. ఇలా బిర్యానీ కట్ పీసెసే తీసుకున్నాను పెద్దగా. ఇలా మొత్తం వాటర్ డ్రైన్ చేసుకొని బిర్యానీ కట్ పీసెస్ ఇలా తీసుకున్న తర్వాత మ్యారినేషన్ కోసం సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నాము. ఫస్ట్ నేను అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఒక 2 tablespoons ఆఫ్ అల్లం పేస్ట్, 2 spoons ధనియాల పొడి, 1/2 tablespoon పసుపు, ఒక నిమిషం. కారం మీ స్పైస్కి తగ్గట్టు మీరు కారం వేసుకోండి. సో ఈ మా కారం చాలా సప్పగా ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువనే వేస్తున్నాను ఇక్కడ. సాల్ట్ ఒక 3 spoons వేసుకుంటున్నాను. అండ్ దెన్ మళ్ళీ టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. దీంట్లోనే గరం మసాలా మీ టేస్ట్కి తగ్గట్టు అండ్ కొన్ని రా మసాలాస్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఒక 3 పువ్వు, ఒక 4 to 5 యాలకులు, ఒక 10 లవంగాలు, అండ్ చెక్క కొంచెం. అండ్ దీంట్లోకి 2
బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఈ నల్ల యాలకులు ఇవి ఉంటే కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. జాజికాయని దీంట్లో కొంచెము ఇలా దీంతో ఇలా వేస్తున్నాను. అండ్ దెన్ రైస్ ఉడకబెట్టేటప్పుడు దాంట్లో కూడా కొంచెం ఇట్లా గ్రేట్ చేసుకుంటే పుదీనా, కొత్తిమీర అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు. మీ ఇంట్లో పుల్లటి పెరుగు ఉంటే పుల్లటి పెరుగుతోనే మ్యారినేట్ చేసుకోండి, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. కాయలు తీసుకుంటున్నాను. షాజీరా కూడా యాడ్ చేసుకోండి. మ్యారినేట్ చేసుకొని ఒక 2 to 3 hours పెట్టుకోండి. బిర్యానీ ప్రిపేర్ చేసే హాఫ్ అన్ అవర్ ముందు ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. చేసుకున్న చికెన్ని 2 to 3 hours ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం బిర్యానీ స్టార్ట్ చేద్దాం. బిర్యానీ కోసం బాస్మతి రైస్ వాడుతున్నాను. సో 1 kg చికెన్ తీసుకున్నాం కాబట్టి 1 kg బాస్మతి రైస్ వాడుతున్నాను. ఇప్పుడు నేను కేజీ బాస్మతి బియ్యం తీసుకున్నాను, దీన్ని వాష్ చేసుకున్నాను. ఇదే సో బిర్యానీ కోసం ఇది తీసుకుంటున్నాను. దీంట్లో అయితే బిర్యానీ చాలా బాగా వస్తుంది. అండ్ రైస్ ఉడకబెట్టడానికి ఈ గిన్నెలో వాటర్ తీసుకున్నా. చూసుకొని దీంట్లో ఆయిల్ ఆర్ గీ వేసుకొని ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ని దీంట్లో వేసి బాగా కొంచెంసేపు ఉడికించుకోవాలి. హీట్ అయిపోయింది కడాయి. సో దీంట్లో ఫస్ట్ కొంచెం గీ వేస్తున్నా, 3 spoons గీ వేసి కూడా యాడ్ చేస్తున్నా. హీట్ అయ్యే వరకు ఆడి మ్యారినేటెడ్ చికెన్ వేసుకోవాలి. చాలామంది నార్మల్గా రా చికెన్తోనే దమ్కి పెట్టేస్తారు, బట్ నేను హాఫ్ కుక్ చేసి అండ్ దెన్ రైస్ బాయిల్ చేసి దాన్ని దమ్కి పెడతాను. ఒకసారి మొత్తం ఇలా కలిసేలా కలుపుకొని బాగా కలుపుకొని ఈవెన్గా చికెన్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. సో దట్ బాగా ఉడుకుతుంది. ఇక మనం ఒక 50 to 60% ఉడకనిచ్చి తర్వాత దమ్కి పెట్టుకోవాలి. మనకి చికెన్ కుక్ అయింది. ఇంకొక 25%, ఇంకొక 5-10 minutes అట్లా కుక్ చేసేసి అండ్ దెన్ దమ్కి పెట్టుకున్నాము. కొంచెం ఉప్పు తగ్గిందనిపించి సో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాము.
చికెన్ ఇంకా ఉడికే వరకు అంతవరకు మనం రైస్ బాయిల్ చేసుకున్నాము. దానికోసం ఆల్రెడీ నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను. తర్వాత రైస్ వేసాము. అంతవరకు మనము ఆల్రెడీ తీసి పెట్టుకున్న రా మసాలాస్ ఉంటాయి కదా, అవి మొత్తం వేసేసుకుంటున్నాము. దీంట్లోనే సాల్ట్, రైస్కి ఎంత కావాలో అంత సాల్ట్ తీసేసుకొని వాటర్ బాయిల్ అయ్యే వరకు నాకు తెలిసి చికెన్ ఉడికింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. తీసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే ఇంకా 2-3 మిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటాం. కొంచెం కొత్తిమీర కూడా రైస్ బాయిల్ అయ్యేటప్పుడే యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. మిరపకాయలు కట్ చేసి స్లిట్ అవసరం లేదు, ఊరికే ఇలా చించి వేసేయాలి. ఈ రైస్ని కడిగి పక్కకు పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టాను. ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ నానబెట్టిన రైస్ని దాంట్లో వేసేసుకొని ఒక 70 to 80% ఉడికే వరకు చూసి అండ్ దెన్ మనం ఆల్రెడీ ఉడకబెట్టిన చికెన్లోకి వేసేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం దీంట్లో నానబెట్టుకున్న రైస్ని వేసేసుకున్నాం. బాయిల్ అయ్యే వరకు మనం దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ ఇట్లా వేసేసుకుంటాం. ఆ తర్వాత రైస్ వేసుకొని చూద్దాం. మంచిగా చూద్దాం. చూసుకోండి ఎంతవరకు ఉడికింది అని. ఇలా రైస్ని ఇట్లా మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని ఈ చికెన్లో ఇలా ఈవెన్గా ఇట్లా రైస్ వేసుకుంటూ ఇట్లా ఈవెన్గా అనుకొని జాజికాయ ఉంటుంది కదా, నట్మగ్, దాన్ని ఇలా రైస్ పైన ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్, సో ఘీ అన్నమాట. ఈ ఘీ ఇలా ఫ్లేవర్ కోసం ఇట్లా సైడ్ ఇంకా స్టవ్ మీద పెట్టేసి దమ్కి పెట్టేసి సో ఇలా గోధుమ పిండి తడుచుకొని దాంతో ఇలా పెట్టేస్తే ఎయిర్ బయటికి వెళ్ళకుండా బాగా
దమ్ అవుతుంది. ఒక 20 minutes కుక్ చేసిన తర్వాత, దమ్కి పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 10 minutes పెట్టేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి. ఇలా ఒకసారి కింది నుంచి చెక్ చేసుకోవాలి. మన బిర్యానీ రెడీ అయిపోయింది.